తమ చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ అడ్డాలు, తమ చేతుల్లో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి మరి ప్రాబల్యం, బందీలుగా ఉన్నటువంటి ప్రాంతము యువత చేతుల్లోకి, కొత్త రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతుందన్నటువంటి భయంతో ఈరోజు మరి బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్ముక్కై తెలంగాణలో కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా మనకు తెలుసు, మహిళలకు ఏ రకమైన రిజర్వేషన్స్ ఉండకూడదు, అసలు మహిళలు రాజకీయాలకు రాకూడదు అనేటువంటిది ఎంఐఎం పార్టీ యొక్క కుట్ర. శాసనసభలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అనేక సార్లు మాట్లాడారు, ఇప్పటికే రాజకీయాలు ఇబ్బందిగా ఉంది, మహిళలు రాజకీయాలకు వస్తే అనేక రకాల కొత్త సమస్యలు వస్తాయి, మహిళలు రాజకీయాలకు రాకూడదని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి.